మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ పేరుతో ప్రజల నుండి చేపట్టిన కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం కపిలేశ్వరపురం మండలంలో ముమ్మరంగా జరుగుతుంది. అందులో భాగంగా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆనాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని గూటం సత్యనారాయణ ఎంపీపీ శాఖ శ్రీనివాసులు కొనియాడారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు రూపురేఖలు మారాయని, రైతులు ₹1 చెల్లించనవసరం లేకుండా ఉచిత పంటలు బీమా పథకం ప్రవేశపెట్టారని గూటం ఎంపీపీలు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేదలకు ఉచిత విద్య, వైద్యం భారం అవుతుందని గూటం సత్యనారాయణ, ఎంపీపీ శాఖ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాలు సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభించిస్తుందని వారు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను తక్షణం విరమించుకోవాలని, లేని ఎడల ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గూటం సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు జుత్తుక సూరిబాబు, పాలంగి శ్రీనివాస్, వారా రత్నకుమార్, వీరబాబు, కడియాల శ్రీనివాస్ రావు, రెహమాన్, పి. అర్జున్ రావు, నాగేశ్వరరావు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం తాతపూడి గ్రామంలో ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలను కార్పొరేట్ వ్యక్తులకి దారాదత్తం చేయటం ఎంతవరకు సహజమని కోటి సంతకాల ద్వారా గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చి వీటిని రద్దు చేయాలని, కార్పొరేట్ వ్యవస్థలకు ఇవ్వకూడదని, ప్రజల వైద్యం ప్రజా వైద్యం అందరికీ అందాలని, పేద ప్రజలు చదువుకునే విధి 2021 కోవిడ్ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు నిర్మించడం జరిగింది. వీటిని తూట్లు పొడుస్తూ ప్రజలకు వైద్యం సరైన వైద్యం అందకుండా కార్పొరేట్లకు ఇవ్వటం ఎంతవరకు సహజమని గ్రామ ప్రజలు అందరూ తెలుసుకుని ఈ కోటి సంతకాలకి మాకు సహకరించవలసిందిగా అందరినీ కోరటం జరుగుతుంది. ఓకే సార్. కోవిడ్ టైంలో ప్రజలందరూ ఇబ్బంది పడటం కారణంగా జగన్మోహన్ గారు ఆలోచన చేసుకుని ప్రజలకి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందరికీ అందాలని 17 కాలేజీలు ఆయన ప్రతి జిల్లాకి తీసుకొచ్చారు. ఆ జిల్లాలో దాదాపు 5 కాలేజీలు పూర్తి చేశారు. ఆయన 5 కాలేజీలు పూర్తి చేసి మిగతా కాలేజీలు 12 కాలేజీలు కూడా సగం వరకు పైగా ఆయన కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన దాన్ని వీళ్ళు పీపీపీ పద్ధతిలో మేము కంప్లీట్ చేయలేమని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ యజమాన్యానికి అమ్ముకుంటున్నారు. వీళ్ళు అమ్ముకోకుండా ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టి గవర్నర్ గారికి ఇప్పించుతామని ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు మనం సంతకాలు పెట్టిస్తున్నాం.